అయితే లాస్ట్ బట్ వన్ స్పీచ్ రావడం మూలంగా అక్కడ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తున్నారేమో అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూగా పోస్ట్ ప్రొడక్షన్ టైర్నెస్ వల్ల నా సినిమాకి పనిచేసిన కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు నేను చెప్పడం మర్చిపోయాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది రాజీగన్న స్క్రిప్ట్ కూడా వినకుండా డైరెక్ట్ గా సెట్లోకి వచ్చింది అని చెప్పాను మొన్న. అంటే షీ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు. మొత్తం క్యారెక్టరేషన్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత అప్పుడు తను ఫస్ట్ షాట్కి వచ్చింది. రాజీ, ఫస్ట్ హాఫ్ లో యు ఆర్ ద బిగ్గెస్ట్ ఎసెట్ టు ద ఫిలిం. మీకు కళ్యాణ్ గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అవన్నీ యూ డిడ్ ఎ మార్వెలస్ జాబ్. అండ్ ప్లీజ్ ఇందాక ఈవెంట్ లో కంగారులో కళ్యాణ్ గారు నెక్స్ట్ నా తర్వాత ఆయన మాట్లాడాలి కాబట్టి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేస్తున్న దాంట్లో నేను యాంగ్జైటీలో త్వరగా ఫినిష్ చేయాలని చెప్పి నీ పేరు చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ రాజీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ట్రైలర్ టీజర్ కట్ చేసిన బాబ్జీ అండ్ రవి గైస్, ఇవాళ ట్రైలర్ ఏ రేంజ్ లో వెళ్ళిందో నాకు తెలుసు. మీకు నేను అక్కడ స్టేజ్ మీద మీ పేరు చెప్తాం అనుకున్నా, మీ పేరు కూడా మర్చిపోయాను. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా బావ తమన్. మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అయిపోయింది. ఇంకా సేపట్లో ఓవర్సీస్ కి కంటెంట్ పంపడానికి రెడీ అవుతున్నాం. బావా, నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే నిజంగా. కళ్యాణ్ గారు కూడా చెప్పాను, కళ్యాణ్ గారు నీ గురించి మాట్లాడారు. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం అవుతుంది బాబా. నేను ఎలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చా నీకు తెలుసు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా కాకుండా నీ స్నేహితుడి నీ బావకి నువ్వు పెడుతున్న కష్టం, ఇచ్చిన టైంకి థ్యాంక్స్ సరిపోదు బావా. 2 చేతులు ఎత్తి నీకు నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. గైస్, తమన్స్ బీజిఎం అంటే ఏంటో, ఎస్పెషల్లీ అది పవన్ కళ్యాణ్ గారికి కొట్టినప్పుడు ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. ఈసారి తమన్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కుమ్మి 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 ఇలా కొట్టేసాడు. ఇంకా మీరు మన ట్రైలర్కి చూశారు అండ్ రేపు సినిమాలో చూస్తారు. నేను ఎంత అంటే తమన్ దగ్గరకు వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయిందని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ గురించి మాటల్లో కాకుండా రేపు ఆ సౌండ్, ఆ రీసౌండ్ అన్ని మీరు వింటారు. లవ్ యూ బాబా. యూ వన్స్ అగైన్ ప్రూవ్ వాట్ ఎ ఫ్రెండ్ మీన్స్ టు యూ. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ ఆనర్డ్ దట్ యు ఆర్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. అండ్ తమన్ గురించి ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, బాబా ఏవి రావట్లేదు, బిజీగా ఉన్నాడు, నువ్వన్నా రా బాబా, మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే అలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు నేను అలా బ్యాక్ ఉంటాను, నన్ను ఎందుకురా స్టేషన్ మీద పిలుస్తున్నావు? పైగా నువ్వు 26 ఉన్న సినిమా 19 తీసుకొచ్చావు, నాకు మ్యూజిక్ చేయడానికి టైం లేదు, ఈవెంట్ ఎక్కడ రానుకున్నాడు. ఈ యొక్క మాటతో తమన్ యొక్క సంస్కారం ఎవరెస్ట్ అంత ఎత్తిది వాళ్ళు నాకు. బాబా, నువ్వు ఒకసారి అంటుంటావు కదా, లిరిక్స్ విషయంలో నీ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ నేను ఇష్టపడతాను, ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అని. ఇవాళ బాబా నీ సంస్కారం నుంచి, నీ మాట నుంచి, నీ బిహేవియర్ నుంచి నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ బాబా.